ఏమండి ఏమైందండి? ఎందుకు కలవడుతున్నారు? ఏమిటి? ఏమైంది? ఎందుకంటే నువ్వు భయపడతావో లేదో అని టెస్ట్ చేశా. అలా భార్యని కంట్రోల్లో పెట్టుకోవాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి మన దగ్గర ఏంటి మీ అందరికి చెప్తాను. ఏంటి ఎక్స్ప్రెషన్? వెళ్ళి కాఫీ తీసుకురా. అయిపోయింది. సుదే 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 చెప్పచ్చు కదా. అదే నా చూపుకి మీరు భయపడతారా లేదా అని, ఇంకా నా చూపులో పవర్ అలాగే ఉందా లేదా అని టెస్ట్ చేశానండి. అంటే నేను చెడుగా భయపడతాను, నేను భయపడ్డాను. నేను అసలు భయపడలేదు. అవునవును, మీరు భయపడరా లేదా అందరూ చూసారులేండి. చూసారు కదా, అందరికి తెలుసు కనుక నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా. హాస్యాలు కూడా అర్థం ఉండాలండి. ఎండు తీసేస్తారు. అనగా వస్తాను. వీడు ఎక్కడ పోయాడు? 2-3 రోజులు అయింది. బెల్లం చేసిన తన్నులు తిన్న తప్ప ఎవరికి ఏది చేత కాదు. వస్తాడు చూద్దాం ఏదైనా సరే. ఎవరు చూడలేదు కదా అన్నయ్య గారు, నేను చూసానండి. చూసింది బామ్మ. అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నాను చెల్లెమ్మ. కూర్చుంటే చెల్లమ్మ కొంచెం టీ గాని కాఫీ గాని ఏమీ లేవు అన్నయ్య గారు. మరి ఏమున్నాయి ఫినాయిల్ ఉన్నది. అది తీసుకొచ్చి మీ ఆయన. సరే అన్నయ్య గారు, ఇద్దరికి తెచ్చేస్తాను, షేర్ చేసుకోండి. నేను మీరిద్దరు మాట్లాడుకున్నాను మధ్యలో నన్ను లాగడం ఎందుకు? నా పని ఏదో నేను చేసుకుంటుంటే. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పండి రా, నీ పిల్లలు చెప్పాను తిట్లు తిన్నాను తన్నులు కాయడం తప్ప నీకు 2వ తేదీ కూడా చేత కాదు. చేతుంటే వేను బాబా ఏడు బెల్లప్పుడు తట్టుకోలేకపోతున్నాను. అది కదరా, ఎప్పుడైనా సరే భార్యని అరే అదేంటే మా చెల్లి ఫోన్ చేసింది. హలో చెల్లి చెప్పవే. ఏంటి 15 లీటర్లు కుక్కరా? ఎందుకే? ఆ మనిషి ఎంత ఉన్నాడో చూసావు కదా. ఓ 3 అలా చిన్న ముక్కలు కొట్టేసి మంచిగా మసాలా పెట్టి ఒక 10 లీటర్లు సరిపోతుంది. 15 లీటర్లు వద్దు సరేనా? నాకు ఖర్చుని పంపించేసా 10 లీటర్లు. రే కుక్కర్ అంటుందిరా మామ, నేను చంపేస్తున్నా. నేను ముక్కలు ముక్కలు కోసి కారం పెట్టేస్తున్నా. నేను చంపేస్తున్నా. చలికాలంలో కూడా చెవకు పడుతున్నారా? నన్ను చెప్తారా? కుక్క కోసం డిస్కౌంట్ కోసం మాట్లాడుకుంటూ ఉంటది. ఏంటి అసలు అసమానం చేస్తూనే ఉంటది. హలో మళ్ళీ ఏమైంది? అమ్మా అంత పెద్ద సూట్ కేసు వద్దు, చిన్న సరిపోతుందిలే. అరే మీ బాబు చూస్తున్నావు కదా ఎంతున్నాడు. మడత పెడితే 3 మడతలు పోస్తాడు. చిన్న చెప్పుకుంటున్నాను పెద్ద అలా వస్తున్నాను. నాకు ఫోన్ చేయమాట, నాకు పని ఉంది. ఓకేనా? నువ్వు భయపడుతున్నావు తెలీదు, భయపడుతున్నావు తెలీదు. ఆశ భయపడకూడదా? ఈ షాప్ అబ్బాయి చేస్తున్నాడంటే ఫోను. హలో చెప్పమ్మా. లేదు లేదు పెద్దటే వద్దమ్మా, చిన్నదొద్దు పెద్దదే కావాలి. సరే సరే పెద్ద డ్రమ్ము అలాగే ఒక సిమెంట్ మూట ఒకటి తెచ్చేయమ్మా, పంపించేసా ఇంటికి. కొంచెం అర్జెంట్ గా తెచ్చేయమ్మా. ఓకే ఓకే. ఈ డ్రమ్ అంటుంది రోయ్, వీళ్ళు అందులో సిమెంట్ వేసి కప్పాడద్దు రోయ్. అమ్మ బాబోయ్ బాబు ఏమైందండి? కూర్చోండి. అసలు ఏమైంది అన్నయ్య? ఏమైంది? ఎందుకు ఏమి తెలియలేని అమాయకురాలాగా ఎలా నటిస్తున్నావమ్మా? అన్నయ్య గారు ఏమైందండి? ఏమైందో నువ్వే చెప్పాలి. చెప్పు ఏ విషయం? కుక్కర్ ఎందుకమ్మా? 10 లీటర్లు కుక్కర్ ఎందుకు?
కుక్కరా? అరే ఇంట్లో పాత కుక్కర పాడైపోయింది, అందుకని కొత్త తీసుకురమ్మని చెప్పాను. మరి ఆ మనిషి చూసావా వెళ్తున్నట్టు? అదా, ఈ మనిషి తినేదే 4 మెతుకులు, ఆ మనిషి కోసం ఎందుకమ్మా అంత పెద్ద కుక్కరు? అందుకోసమని 10 లీటర్లు తమ్మున్నా. మరి సూట్ కేసు వెళ్ళి ఇచ్చినది? మీరేంటంటే దాని పక్కన చూస్తారు? అబ్బా శివుడి నేను కూడా ప్రశాంతంగా ఉంటాను కదా. అయ్యో, వచ్చే వారం మా అన్నయ్య గారి అబ్బాయికి పెళ్లి ఉందా? మరి మన ఇద్దరం వెళ్తున్నావా పెళ్లికి? అవునవును ఇంకా చెప్తుందా వద్దా? మరి ఎక్కడ సూట్ కేసు? అందుకే మరి మాట్లాడితే నూరు మాట్లాడితే వస్తుందని ఎందుకు అన్నావమ్మా? ఒకసారి ఈయన చూడమ్మా ఎంత ఉన్నారు ఏం తెలుసా కదా. ఈ ఫ్యాంట్ మాట్లాడితే 3 మాటల నుంచి ఎక్కువ వస్తారా? అంత పెద్ద సూట్ కేసు నేనే పోయాలి, ఈయన పట్టుకోరు, అందుకని చిత్తాడు సరిపోతుంది అన్న. మరి డ్రమ్ము డ్రమ్మ ఏదేంటండి అడిగేది? మీరు కూడా బుద్ధి లేకుండా వచ్చాక వేసం కావు. మీరు అసలు కోట 10 సార్లు ప్రాణం చెప్పి తగలాడుతారు. నేను చాలా నీట్గా ఉంటాను. అందుకే మరి ఆ 10 ట్యాంక్ వాటర్ సరిపోయి తాగట్లేదు, అందుకే డ్రమ్ము తెప్పిస్తాను స్టోరేజ్ కోసం. మరి సిమెంట్? అన్నయ్య గారు, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ చేశారు కదండి అక్కడ, ఏమైంది? అది కోచడం కోసం సిమెంట్ తెప్పిస్తున్నామండి. నన్ను సంపెడుతున్నావు కదా. అన్నయ్య గారు, మీరు మా ఇంటికి రాకండి అసలు. మా ట్రాన్స్ఫర్ ఎల్లు మీ ఆమెతో నీ తనులు వేసుకో, తిట్లు వేసుకో, అంటే పక్కన నాకేం సంబంధం లేదు. అయ్యా నా బెల్లం బంగారం. నీ హాబీ చావండి. అన్నయ్య గారు పెట్టిన టెన్షన్ తో మీరు బాగా టెన్షన్ పడిపోయారు కదా. నేను చూసాను కానీ కూర్చోండి, కాఫీ తీసుకురామా. ఈ మాట చాలా ఫీల్ గా ఉంది. గబుక్కునెళ్ళి లడుక్కుని తీసుకొచ్చా. సరేండి, కాఫీ పడిపోతాను. అంటే నువ్వే భర్తకి సేవలు చేయడంలో గాని ఏ విషయంలో అయినా సరే నిన్ను మించిన భార్యమని ఉండవే. ఏమండి, మిమ్మల్ని ఒకటి అడగాలండి. అడు ప్రేమతో కాఫీ ఇచ్చినప్పుడు అనుకున్నా ఏదో ఉండదని చెప్పు. ఏదోనే అదే పండుగ వస్తుంది కదా, షాపింగ్ వెళ్దామండి. షాపింగ్ పోనీ లేవే, మన గొడవలతో నువ్వు ఏదైనా కొనుక్కో, ఏదైనా చేసుకో, నగలే కొనుక్కుంటావు, బట్టలే కొనుక్కుంటావు, ఏం చేసుకుంటావు చేసుకోవే. ముందు మాత్రం నన్ను కాఫీ తాగలేవే. ఏమండి, కాఫీ ఇచ్చాను, కాఫీ ఇచ్చాను. ఎందుకే కాఫీ ఎలాగేమో కమ్మగా కాఫీ తాగుతుంటా. కాదండి, ఇవ్వండి కాఫీ. అంటే మీరు షాపింగ్ తీసుకుని వెళ్ళమంటే తిడతారని. నేనెందుకు తిడతానే, నువ్వు షాపింగ్ అంటే నేను తీసుకెళ్తాను కదా. కాఫీ ఎలాగే అబ్బా ఏమండి, చెప్తుంది వినండి. మీరు జనరల్ గా ఏ హస్బెండ్ అయినా భార్య షాపింగ్ అంటే తిడతారు కదా, అందుకు మీరు తిడతారని. ఈ కాఫీలో ఏం ఎక్కువ కలిపావా, హార్లిక్స్ ఎక్కువ కలిపావా, కాఫీ ఎక్కువ కలిపావా? అదేం కాదండి, మరి 2 చుక్కలు పాయిజన్ కలుపుకోనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ